పంచాంగం నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆశించిన పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు కానీ, వారితో కలిపి మంచి ప్రదేశాలుకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు, గౌరవం మొదలైనవి లభించటం, దానివల్ల మీకు మానసికంగా ఆనందం కలగడం, అలాగే మీ శక్తి సామర్థ్యాలని పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ సృజనాత్మకతని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు, కష్టం మీద శ్రమతో విజయం సాధించడానికి అనుకూలమైన అనువైన సమయంగా ఒకటి మనం భావన చేయొచ్చు. అలాగే మిత్రులతో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన విషయాలలో, గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ, గవర్నమెంట్ అధికారులను కలిసేవారికి కానీ, ట్యాక్సులకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ రోజున వాటికి సంబంధించిన చర్చలకి సంబంధించి కొంతవరకు అనుకూలతలతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. చక్కగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో వ్యవహారాలన్నీ కూడా మీకు శుభప్రదంగా ముందుకు సాగడానికి కొంతవరకు అనుకూలతల్ని చూపిస్తూ ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వీలైనంత వరకు ఎవరితో కూడా ఘర్షణ రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థికపరమైన లాభాలకు అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడుల గురించి డిస్కస్ చేసి ఎంతవరకు వచ్చింది ఏంటి అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఘర్షణలకి తావు లేకుండా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే గృహ, వాహన, వస్తు లాభాలకు సంబంధించిన విషయాలు కానీ, నూతన విషయాలు నేర్చుకునే అంశంలో కానీ, గృహంలో వ్యక్తులతో మీరు ఏదైనా కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునే అంశాలు కానీ చాలా వరకు అది ఘర్షణతో కూడిన నిర్ణయాలుగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఎక్కువ శాతం మీ దృష్టి వృత్తికి సంబంధించిన అంశాల మీద కేంద్రీకృతం అవ్వడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంటే నూతన వృత్తుల కొరకు చాలా తీవ్రంగా కృషి చేస్తారు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన విజయాలు అందుకుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీరు గట్టిగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో పెద్దల సహకారం కోరుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కోరుకోవడంలో వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించి పనులు నెరవేర్చుకోవాలి. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాము. దీంట్లో ప్రధానంగా మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ కన్యారాశి వారికి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన అంశాలు, తర్వాత చేసిన వాగ్దానాలు మొదలైనవన్నీ కూడా, అంటే రావాల్సిన ఆదాయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దానిలో ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు కొంత మీకు చికాకును కలిగించే అవకాశాలు లాంటిది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ మీరు ఆ ధనాన్ని వీలైనంతవరకు ఏదైనా వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు కానీ, గృహ నిర్మాణ అంశాల కొరకు కానీ, తోబుట్టువులతో
ఆత్మీయులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, గుర్తింపు పొందిన వ్యక్తులతో సంప్రదింపులు, వారితో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో ఈ రోజున మీరు చక్కగా చర్చలు జరపడం, వారి ద్వారా మీకు గౌరవం అనేది పెరగడం, సంఘంలో భాగస్వామికి ఒక ఉన్నత స్థానం అనేది ఏర్పడడం, వారికి సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన అభివృద్ధి విషయం మీకు ఆనందాన్ని కలిగించడం, మీ మానసికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు వస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికన్నా ఎక్కువ శ్రమ, దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆరోగ్య సంబంధంతో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబానికి బంధువుల రాక, వారితో చర్చించటం, ఎక్కువ ప్రయాణాలు, దీనివల్ల కొంత విశ్రాంతి లోపం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళలో తీసుకుంటే మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి ఆశించిన పనులు చాలా విజయవంతంగా ఉంటాయి. ఆకస్మికమైన ధనం లభ్యమవ్వడం, ఎదురు చూస్తున్న ధనాన్ని చక్కగా దాన్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలన్న విధానంలో మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది. మిత్రులతో చర్చిస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు చాలా విజయవంతంగా ఉంటాయి. శ్రమతో కూడిన బాధ్యతలు, గౌరవం పెరుగుతుంది. వృత్తి ప్రదేశంలో నూతన మార్పులకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి నూతన వృత్తుల యొక్క మార్పు కొరకు సంప్రదింపులు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. ఒక పక్కన గృహ వాతావరణ విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో ఉండే తండ్రి సమానులతో డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో చర్చించడానికి, వృత్తిపరమైన విషయంలో మార్పుల కొరకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు నూతన వృత్తుల కొరకు, మార్పు కొరకు, దూర ప్రదేశ ప్రయాణాల కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాల కన్నా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నప్పుడు దాని గురించి ఎక్కువ వర్రీ కాకుండా సరైన ప్రణాళికాపరంగా ముందుకెళ్ళడానికి కొంత మీరు ఓర్పు వహించి ఆగినట్లయితే పనులన్నీ సజావుగా